2-3 రోజుల నుంచి యూట్యూబ్ క్రియేటర్స్ అందరిలో ఒకటే టెన్షన్. వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే ఇది వరకు కనిపించే గ్రీన్ కలర్ డాలర్ సింబల్ కనిపించట్లేదు, మాయమైపోయింది. వాటి ప్లేస్ లో కొత్తగా నోటీసెస్ అని వచ్చి రకరకాల సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల మన ఛానల్ కి ఏమన్నా ప్రాబ్లమా, మానిటైజేషన్ ఆగిపోయిందా, అసలు ఈ సింబల్స్ ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. నా వీడియోస్ కింద అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో దీనిపైన వీడియో చేయండి అని చెప్పేసి స్టిల్ అడుగుతున్నారనమాట. సో ముందుగా మీ అందరికీ ఒక మాట అయితే చెప్తాను, అసలు దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. అసలు ఈ కొత్త అప్డేట్ ఏంటి, దీనివల్ల మన ఛానల్ కి ఏమన్నా ప్రాబ్లమ్ అనేది మీకు ప్రాక్టికల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, అసలు విషయం ఏంటి అంటే ఇది యూట్యూబ్ తీసుకొచ్చిన ఒక విజువల్ అప్డేట్ మాత్రమే. నిన్న నైట్ నుంచి మీరు గమనించినట్లయితే మీ వీడియోస్ పక్కన డాలర్ సింబల్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ నిన్న నైట్ నుంచి చాలా మందికి అయితే వచ్చిందనమాట. నిన్న మిడ్ నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మెసేజెస్ పెడుతూనే ఉన్నారు. అక్కడ నాకు డాలర్ సింబల్ కనిపించట్లేదు, నాకు మానిటైజేషన్ ఉందా లేదా ఒకసారి లాగిన్ చెక్ చేస్తారా అని చెప్పేసి ఇలా నాకు మెసేజెస్ అయితే పెడుతూనే ఉన్నారనమాట. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది అప్డేట్ కదా, సో ఇది మనకు ఇలానే మేబీ కంటిన్యూ అవ్వచ్చు. అంటే ఇక మీదట మనకు డాలర్ సింబల్ అనేది కనిపించకుండానే కొనసాగొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు డాలర్ సింబల్ కనిపించకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్ లో మానిటైజేషన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇండివిజువల్ గా మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మానిటైజేషన్ సెక్షన్ లోకి వెళ్ళి ఆ వీడియోకి ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్ లోనే ఉంది అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదనమాట. సో క్రియేటర్స్ కి ఈజీగా ఉండటం కోసం కాపీరైట్స్ ని, కాపీరైట్ స్ట్రైక్స్ ని ఒకే చోట చూసుకోవటానికి తీసుకొచ్చిన అప్డేటే ఈ నోటీసెస్ సెక్షన్ అనమాట. సో కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఈవెన్ నా వీడియో అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి, నా లేటెస్ట్ యూట్యూబ్ షాపింగ్ వీడియో అనలైటిక్స్ మీరు గమనించినట్లయితే ఇక్కడ విజిబిలిటీ కింద నోటీసెస్ అని ఒక సెక్షన్, ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని పక్కన ఎలాంటి సింబల్ లేదు, కేవలం ఒక చిన్న అడ్డగీత మాత్రమే ఉంది. సో మీ వీడియోకి కూడా ఇక్కడ నోటీసెస్ దగ్గర ఇలా చిన్న డాష్ అని ఉంటే మీ వీడియో 100% సేఫ్ అని అర్థం అనమాట. సో ఇక్కడ మీకు ఎల్లో డాలర్ గానీ కాపీరైట్ గానీ ఎలాంటి ప్రాబ్లం లేదు అని అర్థం. ఇలా మీకు చిన్న డాష్ అని ఉంటే నో ప్రాబ్లం. ఇది మనకు రిస్ట్రిక్షన్స్ ప్లేస్ లో తీసుకొచ్చిన అప్డేట్ అనమాట. ఇది వరకు మనకు రిస్ట్రిక్షన్స్ దగ్గర నన్ అని చెప్పేసి కనిపించేది, ఇప్పుడు నోటీసెస్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి. ఇలా డాష్ అని ఉంటే నో ప్రాబ్లం అనమాట. సో అలా ఒకవేళ మీ వీడియో కింద ఇలా డాష్ అని కాకుండా వేరే సింబల్స్ వస్తే దాని అర్థం ఏంటి, దీన్ని ఎలా మీరు సాల్వ్ చేసుకోవాలి, ఇదంతా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు గ్రే కలర్ లో ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఐ అని చెప్పేసి, గ్రే ఇన్ఫో ఐకాన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మీరు వీడియోలో ఏదైనా ఒక పాట పాడినప్పుడు లేదా మీ వీడియోలో మ్యూజిక్ యూజ్ చేసినప్పుడు మీకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చినట్లయితే మీకు ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఈ ఐకాన్, ఈ గ్రే కలర్ లో మీకు ఏదైతే ఐ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుందో అది వచ్చింది అంటే మీకు ఏ ప్రాబ్లం లేదని అర్థం అనమాట. జస్ట్ కాపీరైట్ క్లెయిమ్ అనమాట. జస్ట్ ఇది ప్రాబ్లం అయితే కాదు, కానీ ఈ వీడియోకి ఏదైతే అమౌంట్ వచ్చి ఉంటుందో అది ఆ మ్యూజిక్ ఓనర్స్ కి వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఇది వరకు కాపీరైట్ అని కనిపించేది కదా, ఆ కాపీరైట్ ప్లేస్ లోనే ఈ గ్రే కలర్ లో ఐ ఐకాన్ అయితే మీకు కనిపిస్తుంది. ఇది కాపీరైట్ రిలేటెడ్ గా సంబంధించినది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే ఆ వీడియో కింద మ్యూజిక్ ని మీరు మ్యూట్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది అనమాట. అలా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ వార్నింగ్ అనమాట. సో ఎల్లో కలర్ సింబల్ మీకు కనిపిస్తుంది, దీని అర్థం ఏంటి అంటే లిమిటెడ్ యాడ్స్ అనమాట. సో ఇది మనకు ఆల్రెడీ పాత డేస్ లో నుంచి పాత పద్ధతిలో ఉన్న అప్డేట్. ఐ మీన్ ఇది అందరికీ తెలిసిందే, లిమిటెడ్ యాడ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ప్రజెంట్ టెస్టింగ్ లో మాత్రమే వదిలారు. సో అందరికి వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, రాలేదని టెన్షన్ పడకండి, వచ్చిన వాళ్ళు భయపడకండి. సో ఇలా మీకు ఏదైనా ఎల్లో కలర్ లో కనిపించింది అంటే ఇప్పుడు ఇది టెస్టింగ్ లో ఉంది కదా, ఏఐ బగ్స్ వల్ల కూడా సమ్ టైమ్స్ మీ వీడియోలో ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కూడా ఈ ఎల్లో సింబల్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీ వీడియోలో ఎటువంటి ప్రాబ్లమే లేదు అనుకున్నట్లయితే మీరు కింద మీకు రిక్వెస్ట్ రివ్యూ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. దాని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే అది మాన్యువల్ రివ్యూకి వెళ్తుంది అనమాట. యూట్యూబ్ టీమ్ దాన్ని చెక్ చేసి ఆ ఎల్లో కలర్ సింబల్ ని తీసేయటం జరుగుతుంది అనమాట. సో ఎల్లో కలర్ వచ్చింది కదా అని చెప్పేసి టెన్షన్ పడిపోయి మీరు వీడియోస్ ని డిలీట్ చేయటం కానీ ఇలాంటివి అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ వీడియోలో ఎటువంటి తప్పు లేదు, ఈ వీడియో ప్రాపర్ గా యూట్యూబ్ గైడ్ లైన్స్ లోనే ఉంది అనుకున్నట్లయితే మీరు రివ్యూకి పంపించండి, అదర్వైజ్ నో ప్రాబ్లం అనమాట. అలా నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ మార్క్ అనమాట. ఇలా ఇంటూ మార్క్ మీకు కనిపించింది అంటే ఇది
డేంజర్ గైస్. ఇది మా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి అంటే ఈ సింబల్ వచ్చింది అంటే మీ వీడియోకి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని బ్రేక్ చేసిందని అర్థం. ఐ మీన్ మీ వీడియోకి కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ పడిందని అర్థం అనమాట. సో ఇక్కడ మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. స్ట్రైక్ పడిందనమాట. సో మీరు ఆ రోజు ఆ వీడియో ఏం పెట్టారు, ఏంటి ఆ తీవ్రతని బట్టి మనము యాక్షన్ తీసుకొని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో రెడ్ కలర్ వచ్చింది అంటే ఇట్ వాస్ సీరియస్, స్ట్రైక్ పడిందని అర్థం అదనమాట. సో ఇలా సో లాస్ట్ అండ్ ఫైనల్ గా నేనేం చెప్తాను అంటే ఇది అప్డేట్ మాత్రమే. సో మీరు దీని గురించి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగే చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నాను. సో గ్రే కలర్ లో ఐ ఐకాన్ వచ్చినట్లయితే అది జస్ట్ కాపీరైట్ క్లైమ్ మాత్రమే. జస్ట్ మన మ్యూజిక్ మనం ఎవరి మ్యూజిక్ అయితే యూజ్ చేసామో వాళ్ళకు రెవెన్యూ అయితే వెళ్ళిపోతుంది. ఎల్లో కలర్ అని వస్తే మీకు ఆ వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అలా వస్తుంది. లేదు ఏ ప్రాబ్లం లేదు అంటే రిక్వెస్ట్ కి పంపించేసండి, రివ్యూకి పంపించండి. నెక్స్ట్ రెడ్ కలర్ వస్తే స్ట్రైక్ పడిందని అర్థం. ఇక్కడ మీరు తప్పకుండా యాక్షన్ అనేది తీసుకోవాలి. సో దీని మీద మీరు ఫోకస్ అంతా పక్కన పెట్టేసి మీరు ఒరిజినల్ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. మీరు కంటెంట్ అనేది హ్యాపీగా చేసుకోండి. సో ఇలాంటి యూట్యూబ్ అప్డేట్స్, జెన్యూన్ యూట్యూబ్ అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.